హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్? మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా? మాకైతే పడుతున్నాయి ఫ్రెండ్స్ వర్షాలు. నేనైతే మీకు ఇప్పుడు స్వీట్ ఐటెం చూపిస్తాను. దాని పేరు పెసరపప్పులో ఉండ్రాళ్ళు. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు ఈ గ్లాస్ తీసుకున్నాను, బియ్యం పిండి ఈ గ్లాసున్నర తీసుకున్నాను, బెల్లం పావు కేజీ తీసుకున్నాను. నేనైతే స్వీట్ చేసిన తర్వాత నేను లాంగ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. ఇది ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మళ్ళీ. ఫస్ట్ అయితే పెసరపప్పు వేపుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె పెట్టుకున్నాను, ఇందులో పెసరపప్పు వేసుకుంటున్నాను. అవైతే ఎర్రగా వేపుకోవాలి. పప్పుని వేపితేనే టేస్ట్ వచ్చింది. లాంగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. పప్పు అయితే ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఎర్రగా వేగుతుంది పప్పు. అలా వేపుకోవాలి. ఇలా అయితే వేగింది ఫ్రెండ్స్ పప్పు. దీన్ని 2 సార్లు కడిగేసుకున్నాము. పెసరపప్పు వేగటం వల్ల స్వీట్ కూడా టేస్ట్ వచ్చింది, చాలా బాగుండిద్ది. దీన్ని అయితే 2 సార్లు కడిగేసుకొని వాటర్ వేసి ఉడకబెట్టుకుందాం పప్పుని. పప్పు అయితే కడిగేసి వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్. ఈలో బియ్యం పిండి ప్రిపేర్ చేసుకుందాం. బియ్యం పిండి కలుపుకోవటానికి కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని చిన్న బెల్లం గడ్డ వేసుకుందాం. బియ్యం పిండిలో కొంచెం స్వీట్ వేస్తే తీపి వస్తుంది తినేటప్పుడు. పిండి కలుపుకునే విధానం: కొంచెం అయితే సాల్ట్ వేసుకుందాం పిండిలో, కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. బెల్లం కరుగుతుంది కదా, అది వేసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. పప్పు అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. పిండి అయితే కలుపుకున్నాము. బెల్లం అయితే కరిగింది కదా, ఈ స్వీట్ వాటర్ వేసి కలుపుకున్నాము. పొడి పిండి కాబట్టి ఎక్కువే వాటర్ పట్టిద్ది. తడిపిండి అయితే వాటర్ తక్కువ పట్టిద్ది కదా, పొడి పిండి అయితే ఎక్కువ పట్టిద్ది వాటర్. పిండి అయితే మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చేత్తోనే కలుపుకోవాలి, స్పూన్తో కలిపితే కలవదు. ఇలా అయితే కలిపేసుకున్నాను. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాను. పప్పు అయితే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెం స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాం పప్పులో. ఇలా అయితే పిండిని మొత్తం బాల్స్ చేసుకున్నాను. పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, అసలు చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇవైతే మొత్తం ఉండ్రాలు చేశాను. ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసేసుకుందాం, పప్పులో వేసుకుందాం. ఇలా అయితే వేసేసుకుందాం మొత్తం. లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా. పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి, లాంగ్ వీడియో మీకు వస్తుంది, ప్రతి వీడియో వచ్చింది మీకు. ఇలా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, పప్పు మెత్తగా ఉడకాలి. పెసరపప్పు హెల్త్కి చాలా మంచిది. కందిపప్పు కన్నా పెసరపప్పు చాలా సలవ చేసిద్ది. అసలు పెసరపప్పు చాలా టేస్టీ కూడా ఉండిద్ది. పప్పు అలా ముందు వేపుకోవటం వల్ల కూడా టేస్ట్ వచ్చింది, బాగుండిద్ది. దీనిలో అయితే జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేపాను, యాలకుల పొడి. అదైతే ఇందులో అయితే పాలు వేయాల్సిన అవసరం లేదు అసలు. ఇందులో పాలు వేసుకోరు, మన ఇష్టం. వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే వద్దు. మామూలుగా అయితే అసలు వేసుకోరు, మేము ఎప్పుడు వేయము. బెల్లం అయితే పావు కేజీ పైనే పట్టిద్ది. మన స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ స్వీట్ తింటే తక్కువ వేసుకోవాలి. నేనైతే పావు కేజీ బెల్లం పైనే తీసుకున్నాను, ఎక్కువే తీసుకున్నాను. ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నా లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోకి. పక్కనున్న బెల్ అయితే క్లిక్ చేయండి, ప్రతి వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. బెల్లం వేసుకోవచ్చు. ఇంకా పప్పు కూడా మెత్తగా అయిపోయింది, బాల్స్ కూడా ఉడికేసినాయి. బెల్లం అయితే వేసేసుకుంటాను. ఇంకా బెల్లం అయితే మొత్తం వేసేసుకున్నాను, పట్టిద్ది. బెల్లం కరిగిందాక ఉంచుదాం. బెల్లం కూడా కరిగిపోయింది ఫ్రెండ్స్. ఇలా పలచగానే ఉంచుకోవాలి. పెసరపప్పు కదా, చిక్కబడిపోయిద్ది కాసేపటికి. చల్లగైనాక చిక్కబడిపోయిద్ది, అందుకని ఇలా పలుచుకున్నప్పుడు తీసుకోవాలి, దింపేసుకోవాలి.
జీడిపప్పు యాలకుల పొడి వేసేసుకుందాం. ఎమ్మి టేస్టీ ఫుడ్ రెడీ అయిపోయింది. దీని పేరే పెసరపప్పులో ఉండ్రాళ్ళు. హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. పెసరపప్పుతో చాలా మంచిది ఆరోగ్యానికి. మనం బయట చెత్త కొనుక్కు తినే బదులు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎమ్మి ఉంటుంది స్వీట్ అయితే మాత్రం. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్ చేయండి. పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి. లైక్ అయితే ఇంపార్టెంట్, లైక్ ఇవ్వండి. ఎమ్మి స్వీట్ రెడీ. మనకి స్వీట్ అంటేనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటేనే స్వీట్ ధనం వస్తుంది. సాల్ట్ వేసుకోకపోతే అసలు స్వీట్ ధనమే రాదు. ఎంత బెల్లం వేసినా టేస్ట్ కూడా వచ్చింది సాల్ట్ పెడితేనే. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మి ఫుడ్ రెడీ. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పప్పులో ఉండ్రాళ్ళు అయితే రెడీ. ఎమ్మి స్వీటు మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. మీకు నచ్చితే నేను చేసిన ప్రిపేర్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే మీకు వస్తుంది. పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి. లైక్ అయితే ఇంపార్టెంట్, లైక్ ఇవ్వండి. ఎమ్మి హెల్దీ స్వీటు పప్పులో ఉండ్రాళ్ళు, పెసరపప్పులో ఉండ్రాళ్ళు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి వీడియో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మి స్వీట్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.